వీలు కుదిరిన ప్రతిసారి ఫ్యామిలీతో టూర్స్ వేసే అనసూయ తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ చుట్టేసింది. కాశీ మందిరాన్ని దర్శించుకుని అక్కడ ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. జబర్దస్త్ భామగా మస్త్ పాపులారిటీ సంపాదించిన అనసూయ చిన్ని తెరకు గ్లామర్ అద్ది ఇప్పుడు వెండి తెరపై సత్తా చాటుతోంది. వరుస సినిమాలతో బిజీ అయిన ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక ఇష్యూతో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి నెట్టింట ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. వీలు కుదిరిన ప్రతిసారి ఫ్యామిలీతో టూర్స్ వేసే అనసూయ తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంది. కాశీ మందిరాన్ని దర్శించుకొని అక్కడ ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఆమెకు మొక్కుండటంతో అక్కడికి వెళ్లినట్టు సమాచారం. కాశీ వీధులను చుట్టేస్తూ ఎంజాయ్ చేసింది. అలాగే అక్కడ షాపింగ్ కూడా చేసిన అనసూయ కాశీ వంటకాలను కూడా రుచి చూసింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై తన మార్కు చూపెడుతోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ పుష్ప 2తో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్గా దూసుకుపోతోంది. రీసెంట్గానే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటించిన అనసూయ చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో కూడా మెరవనుంది ఈ అందాల భామ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. హరిహర వీరమల్లు మూవీ నుంచి కొల్లగొట్టిందిరో సాంగ్ రిలీజ్ చేయటంతో ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో యాంకర్ అనసూయ కూడా స్టెప్ వేసి పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షించింది. అయితే ఇందుకుగాను అనసూయ ఏకంగా 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. కేవలం 2 రోజులు కాల్ షీట్స్ ఇచ్చి 50 లక్షలు ఛార్జ్ చేసిందని ఇన్సైడ్ టాక్. ఇకపోతే సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకోవటంలో అనసూయ తర్వాతే ఎవరైనా. సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తూ ఆన్లైన్ మాధ్యమాలపై యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను, ఫ్యామిలీ టూర్ ఫొటోస్ను నెటిజన్ల ముందర పెడుతూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది అనసూయ.